ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలంలో అవి లేవు, ఇవి లేవు, అవి లేవు, ఇవి ఎప్పుడు వస్తాయో అవి ఎప్పుడు వస్తాయని బాధపడుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో దావీదు అనబడిన భక్తుని జీవితంలో నుండి ఒక అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మనందరికీ తెలిసినటువంటి కీర్తన 23వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఉదయకాల సమయంలో ఏవైతే నీకు లేవో ప్రస్తుతం నాకు తెలియదు, కానీ దేవుడైతే నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు. నీకు ఏమీ కొదువు కాదు. సమస్తము సమృద్ధిగా దేవుడు దయచేయబోతున్నాడు. ఒకవేళ ఆలస్యమైన అద్భుతం చూస్తావు. అవి లేవు ఇవి లేవని బాధపడద్దు. దేవుడు నీ కాపరిగా ఉన్నాడు. సమస్తం నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఇస్తాడు. నీ జీవితాన్ని ఏ కొదువ లేకుండా చేస్తాడు. నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పరిచర్యను, వస్తువులు కావచ్చు, ఏదైతే నాకు తెలియదు, నువ్వు దేవుని ఏదైతే అడిగావో అన్నిటికంటే, అడిగిన వాటి అన్నిటికంటే అత్యధికంగా ఇచ్చి కొదువ కొరత లేని బ్రతుకును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అట్లు అనుగ్రహించును గాక. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే వాక్యం బట్టి మాతో మాట్లాడేందుకు స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభు ఇంకా అవి లేవి ఇవి లేని బాధపడుతున్నారో ఒక్కసారి కనికరించి దావీదు అనుభవంలో ప్రభు రాసిన మాటను బట్టి ప్రభు వారికి కూడా నీవు కాపరిగా ఉండి ఏ కొదువ లేకుండా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.